ఈ దినము ఏర్పాటు చేయబడిన ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. దేవుని యొక్క మహాకృపను బట్టి శక్తినిచ్చి, బలమునిచ్చి, ఆరోగ్యమునిచ్చి, ఆయుష్నిచ్చి మరొకసారి అభినాల వాక్యం దేవుని మందిరానికి మరొకసారి రావడానికి ఆయనని పాటలు పాడి ఆయన ఆరాధన చేయటం. ఎందుకంటే ఈ లోకంలో గనులైన వారికి లేని భాగ్యం. ఇట్స్ ఎ మిరకల్ ఆఫ్ గాడ్ టు నో ద రియల్ గాడ్, టు వాకింగ్ ఆన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసే మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే ఆయనని నిజమైన దేవుడిని తెలుసుకోవటం. టు నోయింగ్ ద రియల్ గాడ్ ఎ మ్యాన్ కెన్ ఫైండ్, ఎ మ్యాన్ కెన్ అచీవ్ ఇన్ ద వరల్డ్. ఈ లోపల ఒక మనిషి మానవుడు సాధించగలిగిన గొప్ప సంగతి ఏంటంటే నిజమైన దేవుని తెలుసుకోవటం, నిజమైన రక్షకుడి, నోయింగ్ ద రియల్ గాడ్ అంటారు. అటువంటి జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాం. మన వీక్ డేస్ లో మన సమయాన్ని ఎక్కడెక్కడో గడుపుతుంటాం. కానీ ఆదివారం అనేటప్పటికీ దేవుని మందిరానికి వచ్చిన, బికాస్ ద సండే ఇస్ ద డెడికేటెడ్ డే, ద సండే ఇస్ ద అనౌన్స్డ్ డే, ద సండే ఇస్ ద బ్లెస్డ్ డే అంటాం. ఎందుకంటే ఆదివారం అంటే దేవుని చేత ప్రతిష్ఠించబడిన దినము, దేవుని చేత ఏర్పాటు చేయబడిన దినము. ఎందుకంటే దేవుడు 5 దినాలు సృష్టి చేశాడు. తన మనుషుని కొట్టినాడు కదా, యోనిని సృష్టి చేశాను, భూమిని చేశాను, ఆకాశాన్ని చేశాను, సూర్యుడు నక్షత్రాలు చేశాను, సముద్రాలను చేశాను, పశు పక్షాదులను చేశాను, చేపలు చేశాను, చెట్లు చేశాను. ఇలాగ నేను సకల జీవరాశిని చేశాను, ఎంతో సృష్టి చేశాను. కానీ నాతో సహవాసించిన మానవుడిని చేయాలనుకొని వెంటనే దేవుడు ఆదామవ్వను చేశాడు. సో 5 దినాలు సృష్టిని చేశాడు, 6వ దినాడు మానవులు చేస్తాడు, 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాం. ఆన్ సండే ద గాడ్ హాస్ రెస్టెడ్ హిమ్సెల్ఫ్. అందుకని ఆదివారం అంటే పరిశుద్ధమైన దినము, దేవుని చేత ఏర్పరచబడిన దినము. మనకి ఎన్ని పనులు ఉన్నా, ఎంత బిజీ షెడ్యూల్ అయినా సరే, ఆన్ సండే మస్ట్ కమ్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్. On Sunday we must worship the God. On Sunday we must glorify the name of the Lord Jesus Christ. Especially we have to listen the God's word. ఆదివారం అంటే మనకి ఎన్ని పనులున్నా ఆ పనులన్నీ పక్కన పెట్టాలి. కొన్నిసార్లు అనుకుంటాం, అయ్యో నేను ఆదివారం 2 రోజులు వస్తుంది ఉద్యోగానికి వెళ్తే, లేదా ఇంకో పనికి వెళ్తే 3 రోజులు వస్తుంది, ఒక 5 రోజులు వస్తుంది. దానికి 100 రెట్లు దేవుడు ఇస్తాడు. చెప్పకూడదు దేవుడు ఆదివారం అంటే గుర్తుంచుకోండి. 6 దినాలు మనవి, 7వ దినం ఎవరిదమ్మా? 6 దినాలు మనవి. ఏమ్మా మా లాయర్ గారు అంటుంటారు, ప్రభాకర్ ఒక నాకు తెలియక ఆదివారం ఫోన్ చేస్తే, ప్రభుదాసు ఎప్పుడు కూడా ఆదివారం మాత్రం నాకు ఫోన్ చేయక, ఆదివారం ఏంటి మాకు విశ్రాంతి. ఆదివారం క్రైస్తవుడు అన్నవాడు ఆదివారం ఎటువంటి వ్యాపారం చేయకూడదు. చెప్పకూడదు దేవుని నామం పడతారు. కాబట్టి చూడండి, ఆదివారం దేవుని మందిరానికి రావాలి, దేవుని పాటలు పాడి ఆయన ఆరాధన చేయాలి, ఆయన నామాన్ని గణపరచాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి. We have to exalt the name of God Jesus Christ, the creator of the universe. అదే విధముగా దేవుని యొక్క అమూల్యమైన మాటలు, the most valuable and most trusting in the world. దేవుని యొక్క అమూల్యమైన మాటలు వెండి కంటే, బంగారము కంటే, వజ్ర వైడూర్యాల కంటే కూడా ఈ లోకములో ఉన్న సిరి సంపదల కంటే విలువైన దేవుని యొక్క మాట. ఎందుకంటే when we listen to God's word, automatically the God will comfort us. When we listen to God's word, automatically the miracle of God will take place in our life. When we listen to God's word, automatically we will have the healing on our life. ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో మనకు ఆదరణ ఏర్పడుతుంది. దేవుని మాట వింటే మనకి నెమ్మది ఏర్పడుతుంది. దేవుని మాట వింటే మనకి బలం వస్తుంది. దేవుని మాట వింటే మనకి స్వస్థత వస్తుంది. అటువంటి జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాం. We are in the presence of the living God. So we'll go to the message. Those are the Bibles. We turn to the book of Colossians chapter 2. Colossians chapter 2 verses 2 onwards. ఒకసారి చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము
3వ వచనం థర్డ్ లైన్ చదువుదాం. దేవుని మర్మమయున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారి తమ హృదయములో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడుతున్నారు. This is the letter of the Saint Paul. The God has anointed the Paul as the apostle of the Gentile people. అన్ని జనులకు అపోస్తలుగా దేవుడు పౌలు భక్తుని నియమించారు. పౌలు రాసిన పత్రికలో అనేకమైన మర్మాలు మనకు కనిపిస్తాయి. అనగా యేసు ప్రభు యొక్క శిలువ గురించిన మర్మాలు, ఆయన యొక్క పునరుద్ధానం గురించిన విషయాలు, దేవుని యొక్క అనేకమైన వాగ్దానాలు, ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, ద కవెనెంట్ ఆఫ్ గాడ్ అంటాం. అనేకమైన దేవుని యొక్క నిబంధనలు కనిపిస్తాయి. అందుకే కొలసి సంఘానికి ఇక్కడ పౌలు రాస్తున్నప్పుడు, ఇక్కడ చూసినప్పుడు 2వ అధ్యాయంలో అంటాడు కదా, దేవుని యొక్క మర్మమైన క్రీస్తును. ఏ మర్మం అంట? దేవుని యొక్క మర్మమైన క్రీస్తునంట. మనం ఎలా చేయాలంట? ఆయన ఎలాగమ్మా? We have to understand the God in a right way. అలాగే దేవుని మనం అలాగంటే స్పష్టంగా తెలుసుకోవాలంట. ఒక్కసారి చూడండి అమ్మా, మన జీవితంలో అనేక వాటిని మనం వెతుకుతుంటాం, అంతేనా? చదువు ఉద్యోగం గురించి వెతుకుతుంటారు, వివాహం కావలసిన ఎవరైతే వివాహ సంబంధాల గురించి వెతుకుతారు, అదేమగా పని లేకపోతే ఆ పని గురించి వెతుకుతుంటారు. The human life used to seek so many things in our life. అనేకమైన విషయాలు మనం వెతుకుతుంటాం, కానీ దేవుడు అంటే అంత వేగముగా దొరికేవాడు కాదు. 2005వ సంవత్సరంలో హిమాలయ పర్వతాలు దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు హిమాలయ పర్వతాలకు నేను వెళ్ళాను. అదంతా ఈజీగా వెళ్ళేది కాదు ఆ ప్రాంతం. అంటే the most critical places, the most critical place in the world. ఈ లోకంలో చాలా భయంకరమైన స్థితిగతులు ఉంటాయి హిమాలయ పర్వతాలు అంటే. ఢిల్లీకి వెళ్ళాను, మన విశాఖపట్నం నుండి 2200 కిలోమీటర్ల దూరం, 3 రోజుల ప్రయాణం చేయాలి. అక్కడ నుండి హరిద్వార్ ప్రాంతానికి వెళ్ళాను, అక్కడికి 550 కిలోమీటర్లు. అక్కడ నుండి చూసినప్పుడే సాధ్యం హరిద్వార్ రేటు తెలుసామా? అందరు గంగా నది హిమాలయ పర్వతాల ప్రవహించి పల్లపు ప్రాంతానికి వస్తుంది. దాన్ని ఏమంటే హరిద్వార్ అంటారు. అక్కడ నుండి ఋషికేశ్ ప్రాంతం ఉన్నది, ఇంచుమించు ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుండి స్టార్ట్ అవుతాయి హిమాలయ పర్వతాలు. నేను ఋషికేశ్కి వెళ్ళినప్పుడు అని చెప్తున్నారు కదా, కొంతమంది ఋషులంతా 100 సంవత్సరాలు కూడా తపస్సు చేస్తారు. మనకంటే ఆయుష్ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వృద్ధులు అయిపోతాము, ఒక కథలు పరిస్థితికి వచ్చేస్తాం. ఋషులు అలా కాదు. ఎందుకంటే హిమాలయ పర్వతాలు ఎన్నో మూలికలు జరుగుతాయి. ఆ మూలికలు అంటే మన మానవుడికి ఆయుష్ని పెంచే మూలికలు. అందుకని ఋషులంతా 2000 సంవత్సరాలు 200 సంవత్సరాలు బతుకుతారు, 300 సంవత్సరాలు బతుకుతారు, 500 సంవత్సరాలు 700 సంవత్సరాలు బతుకుతారు. అది బైబిల్ ప్రకారం కూడా నిజమే. ఎలా చెప్పగలను తెలుసా? ఒకసారి సాదృశ్యంగా హిమాలయ పర్వతాలను పరిచయం చేస్తున్నాడంట. ఆయన పరిచయం చేస్తూ ఆయన చూసుకోకుంటంట ఒక ఐస్ గడ్డి మీద కాలేస్తే వెంటనే లోయలో పడిపోయాడంట. ఆ లోయలో పడిపోయిన తర్వాత ఆయనకి స్పృహ తప్పిపోయింది. అది కొన్ని గంటల తర్వాత ఆయన మళ్ళా స్పృహ వచ్చేటట్టు ఎక్కడ తెలుసా? ఒక గుహ దగ్గర ఉన్నారంట. ఒక గుహ దగ్గర ఉన్నాడంట. వెంటనే లేచారంట. లేచి ఏంటి హిమాలయ పర్వతం ఇంత గుహ ఉందని లోపలికి వెళ్తారంట. ఇంత గడలు పెంచుకొని గోర్లు పెంచుకొని ఒక ఋషి ఉన్నాడంట. ఆ ఋషి తపస్సు చేస్తున్నాడు. వెంటనే సాధుసింగ్ గారు చూశాడంట. అంటే ఆ ఋషి సాధుసింగ్ గారు చూసి అంటే కళ్ళు తెరిచి సాధుసింగ్ మాట్లాడుతున్నాడు. ఏమంటో తెలుసా? సాధుసింగ్ గారు బాగున్నావా అన్నాడంట. వెంటనే సాధుసింగ్ గారు అర్థం కాలేదు. నేను మొన్న వచ్చాను కదా యొక్క హిమాలయ పర్వతాలకి, ఈ ఋషికి నా పేరు ఎలా తెలిసిపోయింది అనుకున్నాడట. వెంటనే ఋషి ఏం చెప్పాడు తెలుసా? సాధుసింగ్ గారు నా వయసు ఎంత తెలుసా? 700 సంవత్సరాలు. ఇంత వయసు ఆయనకి 700 సంవత్సరాల నుండి ఇంకా బతికే ఉన్నాడు ఆ ఋషి. అప్పుడు అన్నాడంట, నిన్న దేవుడు ఎవరో తెలుసు? యేసు ప్రభు అయిన దేవుడు. నేను యేసు ప్రభు నమ్ముకున్నాను. 700 సంవత్సరాలు ఆయుష్యం దేవుడు ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అందరి దైవజనుల కొరకు, ప్రపంచంలో అందరి సేవకుల కొరకు, ప్రపంచంలో అన్ని మందిరాల కొరకు, ఏ దేశంలో ఇంకా రక్షణ లేదు, ఏ ప్రజలకైతే నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని ఇంకా తెలుసుకోలేదు, వారందరి కొరకు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడంట. ఒకసారి చాపలు కూడా దేవుడు
ఒక్కసారి 2 హల్లు చూడమా. అమ్మ గుర్తుంచుకుని బాడీ పైన్స్ పోవాలంటే ఏం చేయాలి? అమ్మా లోపల జలుబులు తింటున్నాను. ఎక్కడికైనా అయ్యగారు జ్వరం అండి ప్రార్థన చేయండి, అయ్యగారు జలుబండి ప్రార్థన చేయండి అయ్యగారు. ఏమో ఎక్కడ చూస్తుంది ఇప్పుడు ఆ బలహీనతలు, కొత్త వర్షాలు ఒకటి, ఏమో వాతావరణ పరిస్థితి అస్సలు బాగాలేదు. ఇంటికెళ్ళే రోగాలే, అంతేనా కదా? అంటే ఒకసారి చూడండి, ఈ యొక్క ఋషి 700 సంవత్సరాలు ఆయుష్ని వచ్చాడు. అందుకని మనం ధ్యానించినప్పుడు ఆ ఋషులు ఏం చేస్తారు తెలుసమ్మా? 102 సంవత్సరాలు తపస్సు. దేని కొరకు తప్పచ్చారు తెలుసా? మేము ఎలాగైనా నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి. To knowing the real God. That's the main aim for that people. అనగా వారికి ఆశ ఏంటంటే నిజమైన దేవుడు తెలుసుకోవాలి, నిజమైన రక్షణ ఎవడో తెలుసుకోవాలి. ఆ స్వర్గానికి వెళ్ళాలంటే ఏ సిద్ధాంతం మనమైతే ఈ స్వర్గానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ రెవల్యూషన్ అనేది, ఆ మర్మం అనేది పౌలుకు తెలుసు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు కదా, దేవుని మర్మమైన, ఎలాగంట దేవుని మర్మమైన క్రీస్తు. అంటే Christ is the mystery unto the nations, the Christ is the mystery unto mankind, the Christ is the mystery unto generations. అనగా మానవ జాతికి యేసు ప్రభు ఎలాగున్నాడమ్మా? ఒక మర్మముగా ఉన్నాడు. యేసుని తెలుసుకోవడం అంత ఈజీ కాదు. ఆ నుంచి రక్షణ అనేది ఈజీగా తెచ్చివచ్చు. ఎవరైనా మోకరి చేసే, నేను పాపి నన్ను క్షమించిన ఆయన, నీ రక్తముతో నా పాపను కడుగున్నాను, రక్షించుకొని ఆయన నా పేరుని జీవితం రాయమని చెప్తే వెంటనే ఎవరిని లోకములో, అది అమెరికా వాడైనా, ఇండియా వాడైనా, ఇంగ్లాండ్ వాడైనా, జర్మనీ వాడైనా, ఆస్ట్రేలియా, దుబాయ్, ప్రపంచంలో ఏ దేశానికి చెందేవాడైనా, ఏ భాష మాట్లాడేవాడైనా, ఎవరైనా సరే దేవుని సన్నిధిలో ఒకసారి మోకరించి నాయన నీ రక్షణ ఇమ్మంటే రక్షణ ఇస్తారు. రక్షణ ఇచ్చింది అదేంటి తెలుసా? దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఒక మాట తెలుసామా? ఒక బిడ్డని మామూలు 4 సంవత్సరాలు వచ్చిందంటే మా దగ్గరికి వచ్చి అయ్యగారు అక్షరాభ్యాసం చేయించని చెప్పి అక్షరాభ్యాసం చేయించి స్కూల్లో తీసుకుని జాయిన్ చేస్తారు. ఒకప్పుడు అంటే 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలు జాయిన్ చెప్పారు. అలా లేదమ్మా, 3 సంవత్సరాలుగా జాయిన్ చేస్తున్నారు. అంటే స్కూల్లో జాయిన్ దట్ ఈస్ ద ఫస్ట్ డే, దట్ ఈస్ ద బిగినింగ్ ఫర్ ద చైల్డ్ ఎడ్యుకేషన్. అనగా బిడ్డ యొక్క చదువు కానీ ప్రారంభం స్కూల్లో వేయడం. ఎల్కేజీ నర్సరీ చదవాలి, కిండర్ గార్డెన్ అవ్వాలి, ఎల్కేజీ అవ్వాలి, యూకేజీ అవ్వాలి, 1వ క్లాస్, 2nd, 3rd, 10th, ఇంటర్మీడియట్ అంటే చాలా చదువు ఉంటుంది. అలాగే మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో మన మొదటిది ఏంటంటే యేసయ్య నమ్ముకోవడము. మారి మనసు పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకోవాలి. దట్ ఈస్ ద బిగినింగ్ స్టేజ్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. కానీ ఆ దేవుని నుండి ఎవరిని తెలుసుకోవాలి? దేవుడిని తెలుసుకోవాలి. అది గొప్పతనం ఏంటి తెలుసుకోవాలి. అందుకే పౌలు భక్తుడు ఫిలిప్పీ రాసిన పత్రికలో అంటాడు కదా, ఇదిగో ఏ విధము చేత నేను నాకు మృతులలో నుండి పునరుద్ధారము కలవాలని, నేను అని పునరుద్ధార బలం ఏంటో ఎరిగి నిమిత్తము సమస్తమును నష్టముగా ఇచ్చుకుని ఏంటంటమ్మా? అమ్మ ఒక్కసారి వినండి వార్త. ఒక మాట తెలుసా? మన జీవితంలో అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తాం. అమ్మ రోజు పనికి వెళ్ళిపోతే పని తీసేస్తారేమో, ఒక రోజు వ్యాపారానికి వెళ్ళిపోతే మాకు ఆదాయం ఉండదేమో, అన్ని శ్రద్ధగా చేస్తాం. కానీ అన్నిటికంటే శ్రద్ధగా ఏం చేయాలి? దేవుణ్ణి we have to know the God. దేవుని మనం తెలుసుకోగలగాలి ఒక సాక్షుడిని. అందుకే పౌలు అంటున్నాడు కదా, ఒక సాక్షుడిని అంటే we have to give the first priority to the Lord. అంటే మన జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు పౌలు ఏమంటాడంటే, ఇదిగో నాకు ఆయన పునరుద్ధార బలమును ఎట్టితో ఎరిగి నిమిత్తము సమస్తమును ఏం చేశాడంట? వెంటతో సమానంగా ఎంచుకున్నాడట. అమ్మ ఇంట్లో వేస్టేజ్ ఉందనుకోండి, ఒక ఆన్లైన్ కోర్స్ లేకపోతే ఇంకొక కోర్సినప్పుడు తీసుకెళ్ళి ఏం చేస్తాం? అది బీరువాలో పెట్టుకుంటామా? చెప్పండి. లేకపోతే రాత్రి అన్నవంట మిగిలిపోయింది, అది బీరువాలో పెట్టుకుంటామా లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటామా? ఎక్కడ పెడతాం? ఎక్కడ పడేస్తాం? అలాగే అక్కడ పౌలు ఏమన్నా రాస్తున్నాడు? దేవుని గొప్పతనం ఏంటి తెలుసుకోవాలి, యేసుప్రభు పునరుద్ధార శక్తి ఏంటని తెలుసుకోవాలి, ఆయన మహత్యం ఏంటని తెలుసుకోవాలి, ఆయన ప్రభావం ఏంటని తెలుసుకోవాలి. కాబట్టి సమస్తం ఎలా చేసుకున్నాడంట? ఒక పెంటతో సమానం పెంచుకున్నాడు. క్రైస్తవ జీవితంలో మనం అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తాం, కానీ దేవుని సన్నిధికి ఇంపార్టెన్స్ ఇవ్వం. కానీ మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం వాళ్ళు చెప్పండి. వాళ్ళ ఈ వంటలు కానీ, ఈ ఉద్యోగాలు కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ, ఈ లోపలన్నీ ఎక్కడ వెళ్ళాలి మనం? With God invites us. We have to leave the old things. We have to leave the relatives. We have to leave our properties. We have to go to the heaven of God.
అనగా చూడండి, దేవుడు పిలుచుకుంటే ఇవన్నీ లోకంలో ఉన్నవన్నీ we have to leave all things in the world. We have to go to the heaven of God. అనగా ఇక్కడ సాక్షిని అందుకని పౌలుంటాడు కదా, ఏ విధముగా చెత్త నాకు మృతుల్లో పునరుద్ధానము కలగాలి, నేను లోకాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలి, దేవుని యొక్క శక్తి ఏంటని, గొప్పతనం ఏంటి, ఆయన మార్చిపోయడానికి ప్రభావం ఏంటంటే నేను తెలుసుకోవాలి. అందుకే Paul is having such a revelation. That's why he's writing in the Colossians chapter 2 verses 3. ఏమని రాస్తున్నాడు? దేవుని యొక్క మర్మమైన, అంటే లోకానికి ఏమైంది, యేసుక్రీస్తు ఎవరయ్యాడమ్మా? ఒక మర్మమైన దేవుడు. దేవుడు అర్థం చేసుకోవడం ఈజీ కాదు, ఆయన గొప్పతనం అర్థం చేసుకోవడం ఈజీ కాదు, ఆయన శక్తి అంటే అర్థం చేసుకోవడం ఈజీ కాదు, ఆయన పాప సమాపన అంటే శిలువ యాగం అంటే అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. అందుకే నువ్వు మాట తెలుసామా, సముద్రంలో కోట్ల 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 లీటర్ల నీరు ఉంటుంది. అందులో ఒక మగ్గు నీళ్ళు తీసామనుకోండి, మనకు తెలిసింది ఎంతమ్మా? ఆ మగ్గు నీళ్ళే తెలుసు మనకి, ఓ డొక్కు నీళ్ళు తెలుసు మనకి. అంటే సముద్రం ఎంత ఉందమ్మా? ఎంత చెప్పండి? కోటాను కోట్ల లీటర్ల సముద్రం. అలాగే మనం అందుకే పోవాలంటే మనం కొంచెం మట్టికే గ్రహించుతున్నాము, కొంచెం మట్టికి ఎరిగిస్తున్నాము. కానీ బుద్ధి, జ్ఞాన, సర్వ జ్ఞానము, సర్వ గొప్పతనము, సర్వశక్తి ఆ దేవునిలో గొప్పమైన చెప్పండి, దేవుని నామమున పట్ల. అందుకే పౌలు రాస్తున్నాడు కదా, ఇదిగో దేవుని మర్మమైన క్రీస్తుని మనం ఎలా తెలుసుకోవాలి? ఒక అవకాశం కాలేజీకి వెళ్తున్నాడు అనుకోండి, ఆ లెక్చరర్ చెప్పే పాఠాలు వినకపోతే పరీక్షలు లేట్ అవుతారు అమ్మా, అంతేనా? ఒక చేరుకోవడానికి వెళ్ళామనుకోండి, అన్ని షాపులు తిరిగి ఏది బాగుందో చూసుకోకపోతే ఏంటవుతుంది? కట్టిన 6 రోజులకి 2 రోజుల తర్వాత నీటిలో పెడితే అంతా సింక్ అయిపోతాం, అంతేనా? అన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటాం. ఆత్మ జీవితంలో కూడా దేవుని మీద ఎలా ఎరగాలి, శాస్త్రంగా తెలుసుకోవాలి. ఒక్కసారి నాకు చూడండి, అలాగా ఉంది బైబిల్. ఒక్క మాట గుర్తుంచుకోండి, దేవుణ్ణి ఎంతగా మనము తెలుసుకుంటామో అంతగా మనం ఆశ్చర్యపడతాం. దేవుని గొప్పతనాన్ని ఎంతగా మనం తెలుసుకుంటామో అంతగా మనం బలపరచబడతాం. దేవుని గొప్పతనాన్ని ఎంతగా మనం అర్థం చేసుకుంటామో అంతగా దేవునికి ఉన్నతమైన ఆశీర్వాదాలు దీవులు పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకని పౌలు అంటాడుగా, ఇదిగో దేవుని మర్మమైన క్రీస్తుని మీరు ఎలా తెలుసుకోవాలట? స్పష్టంగా తెలుసుకోవాలట. ఎలా పడితే అలాగే ఎత్తితే దేవుడు గుర్తుంచుకోనమ్మా. ఎలా పడితే అలాగే ఎత్తే దేవుడు దొరుకుతారు అనుకోవడానికి అది కాదు. కొన్నిసార్లు అంటారు, అయ్యారు బైబిల్ చదువుతున్నారు, నాకు అర్థం కాదండి. ఎందుకు అర్థము కాదు బైబిల్ అంటే? చూడసారి అంటే బైబిల్ మనకు అర్థము కావాలంటే ఎవరో ఆ ప్రత్యక్షత ఇవ్వాలి. దేవుని వాక్యం అంటే బైబిల్ గ్రంథం మనకు అర్థము కావాలి అంటే అర్థమైతే ఎవరు చేయాలి చెప్పండి? ఎవరు చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు, the Holy Spirit of God have to give the revelation and the knowledge to understand the Bible and right. అంటే దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథం మనకు అర్థము కావాలి అంటే ఎవరు సహాయం చేయాలి మనకి? మనకి 5 పుస్తకాలు తీసుకుంటే మనకి చదివి వచ్చింది కదా. ఒక ఆట చదవాలంటే, ఇంగ్లీష్ చదవాలంటే ఆ లెక్చరర్ చెప్పిన పాఠం వినాలి, అంతేనా? అలాగే మన జీవితంలో కూడా ఎలా పడితే అలాగే వాక్యం తెలిసిపోతుంది కదా. ఎవరి వల్ల మనకి అక్కడ కాలేజ్ లెక్చరర్ అయితే, స్కూల్లో టీచర్ అయితే, ఇక్కడ మనకు ఎవరమ్మా? పరిశుద్ధాత్మ, the Holy Spirit of God have to give the revelation and the knowledge to understand the Bible in a right way. దేవుని వాక్యం మనకు అర్థం కావాలి అంటే ఖచ్చితంగా ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు కావాలి. అందుకంటున్నాడు దేవుని మర్మమైన క్రీస్తు అంటే దేవుని మనం ఎంతగా అర్థం చేసుకుంటామో. అమ్మ బాగా గుర్తుంచుకోండి, ఆదివారం అంటే మంచిగా చికెన్ వండుకుంటాం, మంచిగా మాటలు చేపలు వండుకుంటాం. 1/2 కేజీ చికెన్ స్టవ్ మీద పెట్టాం, నాకు 2 కేజీలు చికెన్ కావాలి, అవుతుందా? అవుతుందమ్మా? 1/2 కేజీ చికెన్ స్టవ్ మీద పెడితే 1/2 కేజీ అవుతుంది. 1 కేజీ బియ్యం స్టవ్ మీద పెడితే కేజీ అన్నం అవుతుంది, 10 కేజీలు అన్నం అవదు. అలాగే మన జీవితంలో కూడా నేను 5 నిమిషాలు ప్రార్థన చేస్తాను, నీకు ఎంత ఆశీర్వాదం వస్తుంది? 5 నిమిషాలు ఆశీర్వాదం వస్తుంది. అందులో కంగారుగా వెళ్ళిపోతాం కాబట్టి అధ్యాయం కూడా చదవరండి. 2 వచనాలు చదివితే నేను పనులకి వెళ్ళిపోతానంటే మీకు 2 వచనాల ఆశీర్వాదం వస్తుంది. అంటే దేవుని కొరకు మనం ఎంతగా బ్రతుకుతుంటామో, దేవుని మాటగా ఎంతగా లోబడుతుంటామో,
దేవుని మనం ఎంతగా ఆయన కొనియాడుతుంటామో ఆయన చిత్తమైన జీవితంలో ఎంతగా నెరవేర్చబడతాదో అంతగా మనం ఆశ్రయించబడతాం. చాపలు కూడా అందుకని వాక్యం చేసినప్పుడు దేవుని మర్మైన క్రీస్తుని ఎలా తెలుసుకోవాలి అంటే we have to understand God in a right way. దేవుని మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆయన వాక్యంలో ఉన్న మర్మాలు ఏంటి, దేవుడిలోని గొప్పతనం ఏంటి, ఆయన మహత్యం ఏంటి. ఒక్క మాట తెలుసా, అనంతమైన శక్తి కలిగిన వాడు దేవుడు అంటే అద్వైతులు చెప్పిన మాట. ఒక్క మాటకు తెలిసే నీకు దేవుడు ఏమన్నాడు తెలుసా, ఆకాశములో సూర్య చంద్ర నక్షత్రములు కలుగు గాక అని ఒక్క మాట అనేటప్పటికి when the God said, when the word came from the mouth of God, దేవుని యేసయ్య నోటి నుండి ఒక్క మాట వచ్చింది, ఆకాశములు ఏడు కలుగాక, సూర్యుడు కలుగాక, చంద్రుడు కలుగాక, నక్షత్రములు కలుగాక. ఏమా ఒక మాట తెలుసా, ఈ భూమి మీద ఇంకా అనేక మానవులు ఎల్లేని ప్రాంతాలు ఈ భూమి మీద అనేకం ఉన్నాయి. అర్థం చెప్పింది ఒక అరణ్యం ఒకసారి అయినప్పటికీ కూడా ఈ భూమి అనేది భూమి కంటే సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దడు. అంటే సూర్యుడి దగ్గర భూమికి ఇంత నలిసంత. ఆ సూర్యుడి కంటే 20,000 రెట్లు పెద్ద నక్షత్రాలు కోటాను కోట్లు. అంటే ఇంత సూర్యుడిని చంద్రుడిని ఇన్ని కోటాను కోట్ల నక్షత్రాలు దేవుడు ఎలా చేశాడు? దేవునికి ఒక 10 కోట్ల సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు పడలేదు. ఒక్క మాట, when the word came from the mouth of God, the stars, the sun and the moon was there. అదే దేవుని నోటి ఒక్క మాట వచ్చింది. ఒక్క మాట జరగ ఆకాశం ఏడికెళ్ళిగే. అంటే దేవుని గొప్పతనం ఎంతో చూడండి, ఆయన మహత్యం ఎంతో చూడండి. దేవుని గొప్పతనము అర్థం చేసుకోవడానికి మనకు జీవితం చాలదు. ఇటువంటి జీవితాలు కొన్ని లక్షల జీవితాలను ఇంకా దేవుని గొప్పతనం మిగిలిపోతుంది. అర్థమవుతుందని చెప్పింది. అందుకే పౌలు రాసి మనం ధ్యానించుకున్నాం. ఏమా కొంచెం మట్టికి మనం ఎరిగి ఉన్నాము, కొంచెం మట్టి మనం గ్రహించి ఉన్నాము, కానీ బుద్ధి జ్ఞానం సర్వస్వం కూడా దేవుని యందు గొప్పమైంది. అదే మాట ఇక్కడ పౌలు రాస్తున్నాడు. మళ్ళా దేవుని మర్మమైన క్రీస్తును మీరు స్పష్టముగా తెలుసుకున్న వారే ఏంటి పొందుతామంట? ఏదైనా ఆర్థిక సమస్య వచ్చింది, భౌతికంగా ఆలోచించమనుకోండి, అయ్యో నాకు 5 లక్షలు అప్పు ఉంది, 4 లక్షలు అప్పు ఉంది, 3 లక్షలు అప్పు ఉంది. మరి ఏంటే పోతుంటాం? ఇంకా కృంగిపోతుంటాం. మనం అది కూడా ఆదరణ ఉండదు, మన నూతన నెమ్మది ఉండదు. అమ్మ బిడ్డల భవిష్యత్తు ఎక్కువ దగ్గర వ్యాపారం లేని మళ్ళా మనం ఏంటవుతుంటామా? హృదయంలో ఆందోళన. అందుకే సామెతలు ఉంటది, దుఃఖ హృదయం అంట ఎముకలకి ఏంటంట సంతోష హృదయం అంటే జాయ్ఫుల్ హార్ట్ విల్ గివ్ ద స్ట్రెంగ్త్. అందుకే సంతోష హృదయం అంటే మనకు బలమేంటి. అందుకే మన తెలుగులో ఒక సామెత అంటారు, సంతోషము ఏ ధనమా, మన సంతోషం ఉందంటే సగం బలం వచ్చేసినట్టు. అందుకని మన హృదయంలో ఎప్పుడు ఆదరణ ఏర్పడుతుంది? దేవుని వాక్యాన్ని మనం పట్టుకోవాలి. అర్థం చెప్పింది. ఒక అనారోగ్యం వచ్చింది, అమ్మో నాకు డబ్బు వచ్చింది, ఇంకా భయపడి. ఒక ఆమె 2 సార్లు క్యాన్సర్ వచ్చింది. ఎన్నిసార్లు అమ్మా? 2 సార్లు క్యాన్సర్ వచ్చింది. మొదటి క్యాన్సర్ వచ్చింది, బ్లడ్లో పాటు తీశారు. రెండోసారి క్యాన్సర్ వచ్చింది, 2వ బ్రష్ తీశారు. కృంగిపోలేదు. క్యాన్సర్ ట్రీట్మెంట్ మామూలుగా ఉండదమ్మా. ట్రీట్మెంట్ రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు జుత్తాన్ని తూలిపోతారు. బాడీలో కూడా చేతి పనిచేయడం మానేస్తే భయంకరమైన పరిస్థితి ఉంటుంది. అది బయట మనం చెప్పడానికి అవకాశం ఉండదు. అంత మైండ్ లో కూడా ఒక డిప్రెషన్ లాగా వచ్చేస్తుంది, ఒక ఇరిటేషన్ లాగా వచ్చేస్తుంది, ఆందోళన కింద. 2 సార్లు క్యాన్సర్ వచ్చింది. ఈ నెల ఇంటికి వెళ్ళాను. నేను వెళ్తే చెప్తున్నారు, సార్ నాన్న మీటింగ్స్ ఉన్నాయి నాకు, 3 రోజులు మీటింగ్స్ లో వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయండి అంటే ఎవరిని చూసిందేమో చెప్పండి. వచ్చిన అనారోగ్యం వచ్చిన జబ్బును చూడలేదు. మనం భౌతికంగా చేస్తే వచ్చిన జబ్బును మనం చూసుకుంటాం. కానీ మన మనోనేత్రాలు వెలిగించబడితే, అమ్మో నా దేవుడు నాకు ఉన్నాడు, ఆయన గొప్పవాడు, మహిమ కలిగిన వాడు, ఆయన మహత్యము కలిగిన వాడు, ఖచ్చితంగా ఈ రోగం నుండి నన్ను బాగు చేయగలడు, ఈ ఆర్థిక సంబంధం ఇరుకులు ఇబ్బందులు నుండి నా దేవుడు నాకు విడుదల ఇవ్వగలడు అంటే మన ఆదరణ ఎవరు?
చెప్పండి, మన ఆదరణ ఎవరమ్మా? జీసస్ ఈజ్ అవర్ కంఫర్ట్, నాట్ అవర్ జాబ్, నాట్ అవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, నాట్ అవర్ నాలెడ్జ్, నాట్ అవర్ విజ్డమ్, నాట్ అవర్ ప్రాపర్టీస్. అంటే లోకములు ఏది మనకు ఆదరణ కాదు. మనకు ఆదరణ ఇచ్చే ఆదరణ ఎవరంటే అమ్మా దేవుడు యేసే మనకు ఆదరణ. ఆయనే మన గురి, మన గమ్యము. ఆది ఆయన, అల్ఫా ఆయన, ఓమేగా ఆయన, మొదటివాడు ఆయన, కడపటివాడు ఆయన. He was the beginning, he will be the ending. He is the first and he will be the last. He is the Alpha and Omega. మొదటివాడు ఆయన, కడపటివాడు ఆయన. అదే దేవుడు మన కొరకు 2000 సంవత్సరాల క్రితం రక్తము కాల్చి ప్రాణం పెట్టి అని సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. మన రక్షకుడు, విమోచకుడైన దేవుడు. అంటే మనకు ఆదరణ ఇచ్చేది ఎవరు చెప్పండి? నీ భర్త నీకు ఆదరణ ఎవడు? నీ బిడ్డ నీకు ఆదరణ ఎవడు? అందుకే పెద్దలు అంటారు, అడ్డన్నాడు బిడ్డలు కాదు, గడ్డ అన్నాడు. ఎప్పుడు బిడ్డలు? మన బిడ్డలు తల్లి ఉందనుకోండి, బిడ్డలు ఒళ్ళు ఉన్నంత చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు అని అంటారు. మీరు పిల్లలు అలాగే అయిపోయారంటే 7 సంవత్సరాల పిల్లలు అమ్మడి నాడు తిరిగి ఒక తల్లి కూతురికి తీరుతుంది. ఇది ఇంకా 7th క్లాస్కే రాలేదు పాస్ గారు, పాపం ఎదిరించేస్తున్నా కూతురు. అంతేనా? అందుకని మనకు ఆదరణ ఇచ్చేది ఎవరు చెప్పండి? మన జీవితంలో మన గురి కానీ, మన గమ్యము కానీ, ఒక మాట చెప్పాలంటే మనకు కలిగిన సమస్తం కూడా మనం ఎవరమ్మా? మన రక్షకుడు, విమోచకుడైన దేవుడే మనకు సమస్తం. అందుకని దేవుని మార్గమైన క్రీస్తుని మనం అలాగా స్పష్టంగా తెలుసుకుంటారంట. మనకి ఈ రోజు ఏంటవుతుంది? ఒక ఆదరణ. ఈ సమస్యడు నా దేవుడు నా యేసయ్య ఖచ్చితంగా విడుదలిస్తాడు. ఈ అనారోగ్యమైన దేవుడు నాకు ఖచ్చితంగా ఆరోగ్యం ఇస్తాడు. ఈ లేని తనముడు దేవుడు నాకు సమృద్ధిగా ఇస్తాడు అని దేవుడి యొక్క వాక్కు మనం పట్టుకోవాలి. ఏది పట్టుకోవాలమ్మా? We have to pick the promise of God in our life. We have to pick the covenant of God in our life. దేవుని వాక్యాలు మనం పట్టుకోవాలి, దేవుని యొక్క మాటలు పట్టుకోవాలి. ఆయన ఏమంటే చేసిన నిబంధన మనం పట్టుకుంటే ఎటువంటి పరిస్థితులు కూడా మన ఏమి లోకంలో ఏ పరిస్థితి కూడా మన ఏమి. అందుకే దావీదు అంటాడు కదా, యాక్స్ లో ఉంటది, అపోజిషన్ కదా, నేను ఎల్లప్పుడు నా దేవుడు నా ఇదిగా దేవుడు చూస్తాను. ఎప్పుడు రాసిన పద్ధతి లాస్ట్ చాప్టర్ ఆకరించమన్నట్టు 12 ఉంటుంది. విశ్వాసమైన కత్తి కొనసాగించాడు. యేసు వైపు చూచు నేను ఉంచబడిన పందెంలో ఎలా పరిగెడుతున్నాడంట? The patient, the Paul is running after the God. దేవుని ఎదుట ఎలా పరిగెడుతున్నాడమ్మా చెప్పండి? విశ్వాసములకు కర్తవ్యం కొనసాగించబడిన యేసు వైపు వచ్చేది. మరి ఎవరి వైపు చూడాలి చెప్పండి? మనుషుల వైపు చూడటం కాదు. మనుషుల విసున్నాడు కనుక విసున్నాడు కనుక సిచ్యువేషన్. మనుషులు చూడటం కాదు. మనకున్న ఆర్థిక నిబంధనలు చూడటం కాదు. ఎవరిని చూడాలి? మనం యేసయ్య చూడాలి. ఎప్పుడైతే మనం యేసయ్యని చూస్తామో, ఒకసారి యేసు ప్రభువారు సముద్రం నడుచుకుంటూ శిష్యుల దగ్గరికి వచ్చే తెల్లవారు దూరం నుండి సముద్రం యేసయ్య తీసినప్పటికి శిష్యులు అనుకున్నారు పోతాం అనుకున్నారు. యేసయ్య దగ్గరికి వచ్చి చెప్పాడు, నీవు ఎవరికి పోతాను కాదు నేనే అన్నాడు. ప్రభువా చాలా సంతోషం, నువ్వు ఎంతలాగా సముద్రమే నడుచుకొని వచ్చావు, నువ్వు గొప్ప నువ్వే దేవుడు అన్నాడు. అప్పుడు పేతురు దుందుడికి పేతురు అన్నాడు, ప్రభా నీవే అయితే నేను కూడా ఎక్కడ నడాలి? I want to walk on the sea, Lord. Give me a word. ఒక్క మాట చెప్పిన నేను నడుస్తాను అన్నాడు. ప్రభు అన్నారు, అయితే నడుము పేతురు అంటే దోణుడు దిగాడు. సముద్రం మీద ఒక్కొక్క అడిగి వేస్తున్నాడు. అమ్మా పేతురు దృష్టి ఎవరి మీద ఉంది? యేసయ్య చూస్తుంది. యేసయ్య చూసినంత వరకు పేతురు ఎవరమ్మా? బాగా నడిచేసాడు. పేతురు దృష్టి అలాగే యేసయ్య చూసి చివరికి వచ్చిన మళ్ళీ ఏం చూస్తున్నాడు? సముద్రాన్ని చూస్తున్నాడు. కృష్ణుడి సముద్రం ఎలాగుంది? అమ్మో సముద్రం నడిచేస్తానని చెప్పి భయపడిపోయాడు. ఏంటవుతున్నాడు? అప్పుడు మునిగిపోతాడు. మనం కూడా ఏం చూస్తున్నా? పరిస్థితులు యేసయ్యని చూడకుండా పరిస్థితులు చూస్తున్నాం చాలాసార్లు. పరిస్థితులు చూడకూడదు. ఎప్పుడు నా దేవుడు నాకున్నాడు, ఆయన ఖచ్చితంగా నాకు సమృద్ధి ఇస్తాడు, బలం ఇస్తాడు, శక్తిని ఇస్తాడని ఎవరు చూడాలి? మనం యేసయ్యని చూడాలి. యేసయ్య ఇచ్చిన వాగ్దానం పట్టుకోవాలి. ఆయన చేసిన నిబంధన పట్టుకోవాలి. ఆయన మనకి ఏదైతే నిబంధన చేస్తాడో మనం యేసయ్యని నమ్ముకున్నప్పుడు, నా కుమారుడు నేను ఇలాగ ఉన్నతి నడిపించుకుంటాను, నా కుమార్తెని ఇలాగ నేను ఉన్నతి నడిపించుకుంటాను అని దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడు. ఎందుకంటే మాట ఇచ్చి నెరవేర్చేవాడే కానీ మాటని తప్పే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. అంతేనా? The promise of God is eternal.
The covenant of God is eternal. The God will fulfill His promise of covenant. ఆయన వాగ్దాన నిబంధన ఖచ్చితంగా వాడి జీవితంలో నెరవేరుస్తాడు. నెరవేర్చుకుంటే ఎప్పుడు ఉండడు. ఆయన మాట తప్పడని మనుషుడు కాదు. మనమైతే మాట తప్పిపోతుంటాం చాలాసార్లు. అంతేనా? మాట మనం తప్పిపోతుంటాం. దేవుడు ఎప్పుడు మాట తప్పడం గుర్తుంచుకోండి. ఆయన వాగ్దానం చేస్తున్నా, ఆయన నిబంధన చేస్తున్నా, ఖచ్చితంగా వాగ్దాన నిబంధన మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు. భూమి ఆకాశం గతించుకోవచ్చు కానీ ఆయన వాగ్దానంలో కానీ ఆయన మాటలో కానీ ఒక చిన్న కానీ పొల్లైనా తప్పిపోదని దేవుని వాక్యంలో ప్రభువే స్పష్టంగా చెప్పారు. కాబట్టి దేవుని మర్మమై ఉన్న క్రీస్తును మీరు ఎలా తెలుసుకోవాలంట? స్పష్టంగా తెలుసుకోవాలి. వారే మీరు హృదయంలో ఏడుపని ఒకసారి ఓపెన్ బైబిల్ తెరవడం ఒకసారి మాట చూడండి ఒకసారి. కొలస్సీన్స్ చాప్టర్ 2 verses 3 onwards. కొలస్సీయులకు రాసిన పత్రిక న్యూ టెస్ట్మెంట్ 183 పేజ్, కొత్త నిబంధనలో 183 పేజీ నెంబర్ చూడండి సార్. ఏముంది? దేవుని మర్మమయున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే ఒక్క నిమిషం ఎప్పుడు ఆదరణ ఏర్పడి చెప్పండి మనకి అమ్మా, చెప్పండి ఎప్పుడు ఆదరణ ఏర్పడుతుంది అమ్మా? వ్యాపారానికి వెళ్తే ఆదరణ పొందుతామని చెప్పలేదు. ఉద్యోగానికి వెళ్తే ఆదరణ పొందుతామని చెప్పలేదు. ఒకప్పుడు రోజులు కాదు, ఇప్పుడు ఉద్యోగాలు కూడా చాలా క్రిటికల్ అయిపోయి. ఒకప్పుడులా కాదమ్మా. ఒకప్పుడు పోర్టులో అంటే 30,000 మంది వర్కర్స్ ఉండేవారు. ఇప్పుడు 4,000 మంది అయిపోయారు. ఓన్లీ 4,000 వర్కర్స్. 30,000 మంది చేసే పని ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు అంటే 20 మంది చేసే పని ఇప్పుడు నా ఒక్కడ మనిషి చేయాల్సి వస్తుంది. ఈ మధ్య గవర్నమెంట్ జాబ్లు చేస్తున్నాడు కదా, అదే జాబ్ చేయలేకపోతున్నాడు. పాస్ రిటైర్మెంట్ గురించి పే ఇచ్చింది అట్లా. ఒక ఎస్ఐ గారు ఉన్నారు, ఆ కూతురు నన్ను బాగా పెళ్లి చేసాం. ఆయన ఇంకా బోల్డ్ సర్వీస్ ఉంది. 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు సర్వీస్ ఉంటే 3 సంవత్సరాలంటే ఆ బిఎస్పీని ఎస్పీకి వెళ్ళి ఎక్కువ వచ్చేస్తారంట. ఎస్ఐ జాబ్ చేయలేనండి, రిటైర్ అయిపోతారండి. అంటే ఈ రోజు ఉద్యోగం అంది ఇది. That's not that much easy to do the government job in nowadays. ఇది నా గవర్నమెంట్ ఉద్యోగం చేయడం అనేది ఈజీ కాదు అమ్మా. ఒకప్పుడు వ్యాపారం అంటే బాగుండేది. మొత్తం ఒక ఊరు, ఒక గ్రామం, 10 గ్రామాలు కలిపి ఒకటే కిరాణా కొట్టు ఉండేది. శెట్టి గారు అంటాం, శెట్టి గారు కొట్టు. అంతే మీరు చిన్నప్పుడు చూసుకోండి. మీ ఊర్లో పల్లెటూళ్ళు ఉండేటప్పుడు ఒక గ్రామానికి 2-3 గ్రామాలు కలిపి ఒకటే కిరాణా కొట్టు ఉండేది ఆ రోజులో. ఇప్పుడు అలా కాదు, వీధికి 10 కొట్లు ఉంటున్నాయి. అంటే వ్యాపారం చేయడం అది ఈజీ. అందరూ చప్పుడు కొట్టి దేవుని నామాన్ని పడతారు. అప్పుడు దినాల్లో మనకు ఆదరణ ఏర్పడాలంటే ఏం చేయాలి చెప్పండి? వ్యాపారం చేస్తే నీకు ఆదరణ ఏర్పడదని చెప్పలేదు. నువ్వు చదువుకుంటే నీకు ఆదరణ ఏర్పడదని చెప్పలేదు. నీ ధర్మ నీకు ఆదరణ ఇస్తుంది వాక్యం చెప్పలేదు. ఏం చెప్తుంది వాట్ బైబిల్ ఇస్తే కొలస్సీయులకు చాప్టర్ 2 verse 3 ఏముందామా? దేవుని మర్మమైన క్రీస్తును మీరు స్పష్టంగా తెలుసుకున్న వారే మీ హృదయములో ఆదరణ. అంటే ఆదరణ ఎలాగా ఏర్పడుతుంది? దేవుని వాక్యాన్ని మనం స్పష్టంగా తెలుసుకున్నప్పుడు మనకి ఆదరణ ఏర్పడుతుంది. ఎటువంటి భయంకర పరిస్థితుల్లో మనం కృంగిపోం. అంతేనా? ఒక్కసారి గుర్తుంచుకోండి, క్రైస్తవునికి వెనక వైపు కవచము లేదమ్మా, గుర్తుంచుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవునికి సర్వాంగ కవచం గురించి ఉంటుంది. వెనక వైపు మనకి కవచం లేదు. అంతవరదామా? అది తెలుగులో ఇంగ్లీష్లో ఒక మంచి పాట ఉంటుంది. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. తెలుగులో కూడా ఉంటుంది ఆ పాట. ఏమన్నా నేను ఏసై సాగుతుంటాను వెనకకి తిరిగే. అంతేనా? యుద్ధంలో కూడా సోల్జర్ సైనికులు ఉంటారు అమ్మా, అర్థమవుతుందమ్మా? ఆ సైనికులకు ఉన్న ఆర్మీకి వెళ్ళే వాళ్ళకు ఉన్న ఫెసిలిటీస్ ఎవరికీ ఉండవు. 30 సంవత్సరాలుగా 36 సంవత్సరాలు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు బతికినంత కాలం పెన్షన్ ఇస్తారు. వాళ్ళ పిల్లలకి ఎక్స్పీరియన్స్ కోటకి రిజర్వేషన్ ఉంటాయి. ఇలా ఆర్మీ వచ్చినట్టు ఎక్కడో గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఇస్తారు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమా పరిగెట్టి వెనక్కి వచ్చారు అనుకోండి, ఈ ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారు? ఆఫీసర్స్ చెప్పండి అమ్మా బాబును ఉద్యోగాన్ని పంచి ఇంటికి వెళ్ళిపోవాలి. అంటే ఎంతో ఎలా చేయాలి? ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ముందుకు వెళ్ళాలి. ఒక సైనికుడు అంతే.
ఒక దేశానికి రక్షణ ఇచ్చిన అంటే కాపాడమంటే అది ఈజీ అవుతుందా? అవదు. ఒక సైనికుడికి యుద్ధానికి వెళ్ళాలంటారు కావాలి ఎవరు తేల్చుకోవాలి. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనకి ఏంటో వెనక్కి తిరిగే ప్రసక్తే. మన దేవుణ్ణి నమ్ముకోవడం తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఎందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంత భయంకర పరిస్థితులు ఉన్నా సరే వెనుకకి తిరిగే ప్రసక్తే ఉందా? వెనుక తిరిగే ప్రసక్తి లేదన్న ఒక్కసారి చప్పలు కొట్టండి. అమ్మాయి అసలు ఎన్ని పట్టలేదు చెప్పండి. ఒకసారి ఎప్పుడు అల్లుతున్నామా? వెనకకి తిరిగే ప్రసక్తే. ఎంత భయంకర పరిస్థితులు వచ్చింది. వేసరి విడిచిపడుకుని జైలు ఎక్కడైనా సరే మనం మరిపూర్లో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు నాకు ఇప్పటికీ జ్ఞాపకం. చూసాను ఆ వీడియోని. ఒక ఆయన నడి రోడ్డు మీద చేతులు కాళ్ళు కట్టేసి ఇలా మోకాలు వేసి నిలబెట్టి మోకాల మీద ఇచ్చారు. మధ్య వయసు అంటే ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటాయి. పెట్టి కర్రలతో కొడుతున్నారు. ఇప్పుడు విడిచిపెట్టా విడిచిపెట్టాను. నేను విడిచిపెట్టాను. కొట్టారు. నేను యేసుప్రభుని విడిచిపెట్టాను. మణిపూర్ రాష్ట్రంలో స్పష్టంగా జరిగింది. ఆ వీడియో నేను చూశాను. కొంతసేపు అయితే ఏం చేశారంటే యునైటెడ్ లీడర్ గంట తీసుకున్నాడు. నువ్వు యేసుప్రభుని విడిచిపెట్టకపోతే ఈ గంట నేను పే చేస్తాను అట్లా చెప్పింది. ఆయన ఏమంటాడు? ఐ వోంట్ లీవ్ గాడ్. నేను విడిచిపెట్టలు, నువ్వు చంపుకో. భయపెట్టి లాస్ట్ ఏం చేయాలి తెలుసామా? ఆ ప్రశ్న తీసుకుని పే చేశాడు. వెంటనే కింద పడిపోయింది. అంటే మణిపూర్ రాష్ట్రం ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు కూడా ఉంది అక్క. ఆ గంట ఒక పే చేయడానికి బుల్లెట్ దగ్గర పడిపోయింది. పడిపోయిన వదలలేదు. బుల్లెట్లో ఒక గంటలో 6 బుల్లెట్లు ఉంటాయి. అది తీసుకెళ్ళి ఆ పడిపోయి చచ్చిపోయిన శవానికి మళ్ళా మిగతా 5 బుల్లెట్లతో కాల్చాడు. అంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని భయంకరమైన పరిస్థితుల గుండా మనం నడిపించబడినా సరే ఎవరిని మనం విడిచిపెట్టం. దీన్ని చెరసాల పెడతాం కదా, కాచుకుంటాం, ఏం చేసుకుంటాం. నాకు అనవసరం, నేను మాత్రం నా దేవుని, నా రక్షకుని నేను మాత్రము అంటే మనకి ఆదరణ. అందుకే దేవుని వాక్యంలో పౌలు రాస్తున్నప్పుడు ఏమనంటే మనకి ఎలాగ ఆదరణ పెట్టడం హృదయంలోంచే దేవుని మార్గమైన క్రీస్తుని అర్థం చేసుకోవాలి. ఆయన గొప్పతనం అర్థం చేసుకోవాలి. మహత్వం అర్థం చేసుకోవాలి. ఆయన జ్ఞానవంతం మనకు అర్థం చేసుకోవాలి. ఆయనలో శక్తి ఏంటి, ఆయనలో మహత్వం ఏంటి, ఆయనలో ప్రభావం ఏంటి అనేది మనం ఎంతగా అర్థం చేసుకుంటాం అంతగా మన హృదయంలో ఏంటి అర్థం ఏర్పడుతుంది, ఒక ఆదరణ ఏర్పడుతుంది, మన హృదయంలో నెమ్మది ఏర్పడుతుంది. అదే వాటికి రాస్తున్న పౌరు భక్తులు దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారు. ఎలా తెలుసుకోవాలంట? ఎలా పడతాను తెలుసుకుంటే ఎలాగవుతుంది? ఒక ఇంజనీర్ మంచిగా ఎగ్జామ్స్ మంచి ర్యాంక్ పాస్ అవ్వాలంటే కొన్ని పాఠాలు చదివి నేను రాసేస్తున్నట్టు అవుతుందా? ఆ ఇంజనీరింగ్ చదువులో ఉన్న బుక్స్ అన్నీ చదవాలి, అంతేనా? అప్పుడు ఏ క్వశ్చన్ వచ్చినా రాయడానికి ఉంటుంది. ఒక 10 క్వశ్చన్స్ నేను చదువుకుని వెళ్తాను, నేను పాస్ అయిపోతాను అవుతుందా? అలాగే దేవుని మరి ఎలా తెలుసుకోవాలి? స్పష్టంగా తెలుసుకోవాలి. అది గొప్పతనం ఏంటి మనం అర్థం చేసుకోవాలి, శక్తి ఏంటి మనం అర్థం చేసుకోవాలి, అది సామర్థ్యం ఏంటి అర్థం చేసుకోవాలి, అది జ్ఞానం ఏంటి అర్థం చేసుకోవాలి. అదే మరొక వాటిని పౌరులు రాస్తున్నాడు. దేవుని మరమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయంలో ఏడు పొందాలంట, ఆదరణ పొందవలని పోరాడు. తర్వాత మాట ఏమని చూడండి, ఎవరిలో జ్ఞానం చెప్పండి. మనలో జ్ఞానం లేదు, గుర్తుంచుకోండి. మనలో జ్ఞానం లేదు అంతే. మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో నశించిపోయేవాడు. ఈ భౌతిక సంబంధిత జ్ఞానం అంటే కొన్ని రకాలు, కానీ ఆత్మ సంబంధిత జ్ఞానం మనకి ఏ మాత్రం ఉండదు. ఉండుంటే మనం పుట్టినప్పుడే తెలుసుకున్నాం లేసే దేవుడు. 20 సంవత్సరాలు వచ్చాము, 30 సంవత్సరాలకి, 50 సంవత్సరాలకు, 60, 70 సంవత్సరాలకి లేసే తెలుసుకోవాల్సిన అవసరం మనకి. అందుకని సరే అంటే అలాగంట బుద్ధి జ్ఞాన సర్వము ఎవరిలో ఉన్నాయి? ఒక మాట అమ్మకు సార్ చూడండి. అమ్మ ఒక తండ్రి ఉంది అనుకోండి, తండ్రి దగ్గర జోబులు ఏం చేస్తుంటాడు? బిడ్డ డబ్బులు లాక్కుంటాడు. ఎవరిదా డబ్బు? అలాగే దేవుని దగ్గరికి దేవుని మనం లోపడుతున్నంత వరకు, ఇంకా దేవుని మార్గం నడిచినప్పుడు, ఇంకా మన జీవితంలో దేవుని డెడికేట్ చేసుకున్నంత వరకు కూడా దేవుని అలాగ ఆశీర్వాదం. ద బ్లెస్సింగ్ విల్ కమ్. One blessing after one blessing, one blessing after one blessing.
అంటే దేవుని మనం ఎంతగా తెలుసుకుంటాం, ఇంకా ఎంతగా ఆయన మాటకు లోపడుతాం, ఎంతగా ఆయన మార్గంలో నడుస్తుంటాం. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, ఆశీర్వాదం వెంబడి బ్లెస్సింగ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్, బ్లెస్సింగ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్, ద మల్టిట్యూడ్ ఆఫ్ బ్లెస్సింగ్ విల్ కమ్ అపాన్ us అంట. అంటే దేవుని మనం ఎంతగా తెలుసుకుంటాం, ఆయన వారికి లోపడుతున్నాం. అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఒక ఆశీర్వాదం, ఒక ఆశీర్వాదం, ఒక ఆశీర్వాదం. అమ్మ బైబిల్ అలా గురించి ఒక్క మాట్లాడచ్చు, ఒక్కసారి చూడండి. మీరు అక్కడ గుర్తుంచుకోండి, నీ భర్తను నమ్మి నువ్వు మోసపోవచ్చు, నీ బిడ్డలు నమ్మి నువ్వు మోసపోవచ్చు, నీ అన్నదమ్ముల అక్క చెల్లెలు నమ్మి మోసపోవచ్చు, నీకున్న ధనము నమ్మి నీవు మోసపోవచ్చు, నీకున్న ఉద్యోగం నమ్మి, నీకున్న చదువు నమ్మి మోసపోవచ్చు. కానీ యేసయ్య నమ్మి మోసపోయినాడు ప్రపంచంలో ఒక్కడు ఉన్నాడు. అప్పుడేనా ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళండి, ఎవరిని అడిగినా యేసయ్య నమ్మకూడదా, నేను ఆశ్రయించబడినా కానీ ఒక్కరికి 100,000 సంఘాల వాక్యం చెప్పడానికి దేవుడు వచ్చేసాడు. ఇప్పుడు ఇక లక్షల మందికి దేని వాక్యం ప్రాక్టికల్ చేశారు. ఒకసారి మీటింగ్ మేడల వాక్యం చెప్తే ఎదురుకొచ్చి మేయర్ పులిస్ జనార్దరావు గారు కూర్చున్నారు. ఒకసారి అప్పుడు తెప్పలు గుడిలో ఎమ్మెల్యే కొంటే ఈ బాలశ్రీని అందరూ నా దగ్గర వచ్చి ప్రార్థన చేయాలని పద్ధతి ప్రేర్ చేశారు. ఇలాగ అనేక మందికి పెద్ద పెద్ద అఫీషియల్స్, డాక్టర్స్ కి వాక్యం చెప్పారు, దేవుడు పంపించారు. విదేశాలకు వెళ్ళి వాక్యం చెప్పడం తెలియదు. కానీ యేసయ్య నేను మోసపోయిన అన్నోళ్ళు ఈ లోకంలో ఒక్కరు కనిపించలేదు. ఈ లోకంలో ఎక్కడ ఏ దేవుడు నమ్మి నేను మోసపోయిన, యేసయ్య నమ్ముకొని నేను నష్టపోయిన అన్నారు ఒక్కర్లేదు. వాళ్ళ పస్తులు పడుకోబెట్టి దేవుడు ఎంత మాత్రము కాదు, లేమితో నడిపించే దేవుడు ఎంత మాత్రము కాదు. గుర్తుంచుకోండి, ఆకలితో నుంచే దేవుడు ఎంత మాత్రము కాదు. కష్టముగా మనం సమృద్ధిస్తాడు, అంతేనా కాదా? ఎప్పుడు మనకు లోట్లో ఉంచాం. కాకపోతే మనకు లోటు ఉందంటే దేవుని మాటకు మనం లోపట్లేదు. ఇంకా అంటే దేవుడు నాటికి ఎంతగా లోపడుతుంటామో అంత సమృద్ధి మనకు వస్తుంది. ఎప్పుడు క్రైస్తవుని ఇంట్లో లేమనేది ఉండకూడదు కూడా, అంతేనా? అన్ని జనం చూసినప్పుడు యేసయ్య నమ్ముకోవడం నీకు ఏంటి మేలు జరిగింది, యేసయ్య నమ్ముకున్నావు కదా నీకు ఏంటికి ఆశీర్వాదం వచ్చింది అన్న మాట. దేవుని నామము దూషించబడకూడదు. ఎప్పుడు యేసయ్య నామం ఎప్పుడు ఇక్కడ భూమి మీద దేవుని యేసయ్య నామం అంటే హెచ్చించబడాలి. We have to glorify the name of the Lord Jesus Christ in the world. We have to exalt His name అంటాం. అంటే దేవుని నామం ఎప్పుడు హెచ్చించబడాలి. దేవుడు మళ్ళీ ఎప్పుడు కూడా లేమితో ఉంచే దేవుడు కాదు. లేమితో ఉంచడానికి దేవుడు మళ్ళీ పెళ్ళలేదు. మళ్ళీ సమృద్ధి ఇవ్వడానికి దేవుడు పిలుచుకున్నాడు. 10 మంది పెట్టే వరకు ఉంచడానికి దేవుడు పిలుచుకున్నాడు. అదే మాట అక్కడ సార్ చూడండి, బుద్ధి జ్ఞాన సర్వము ఇక్కడ ఎవరి మీద అంటే దేవునిలో ఉన్నది. నాలెడ్జ్ ఇన్ ద హెవెన్ ఆఫ్ గాడ్, ద పవర్ ఈజ్ ఇన్ ద గాడ్, ద గాడ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు బలం ఉంది, యేసుక్రీస్తునందు ఆశీర్వాదం ఉంది, యేసుక్రీస్తునందు రక్షణ ఉంది, యేసుక్రీస్తునందు విమోచన ఉంది, యేసు ప్రభువులో ఆదరణ నెమ్మది ఉంది. మా మాట చెప్పాలంటే ఆధ్యాత్మికమైన భౌతిక సంబంధమైన ఎవ్రీ డివైన్ అండ్ మెటలిస్టిక్ బ్లెస్సింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అన్నాడు మా వైఫ్ నా పిల్లి ఏంటన్నా, నేను ప్రార్థనలోకి వచ్చి ప్రార్థన చేస్తుంటే వచ్చి అరుస్తుంటాడు. నాకు వెంటనే మనసుకు అంత ప్రార్థనలో ఉన్న అమ్మోడి అడుగుతున్నట్టు గబగబలేసి ఆడికి పాలు వేస్తాను. ఆ పాలు అయితే కొన్నిసార్లు తాగడం, మళ్ళా ప్రార్థన మోకతాం, మళ్ళా వద్దు, మళ్ళా అడుగుతాం. ఫ్రిడ్జ్లో తీసి చౌకోటి వేస్తాం, అది తింటే మళ్ళీ వచ్చి అడుగుతాం. అంటే ఒక పిల్లికే మనం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మన కొరకు రక్తము కార్చి, మన కొరకు ప్రాణము పెట్టి సమాధి చేయబడి 3వ దినాన మన కొరకు తిరిగి మరణాన్ని చేయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన మన దేవునికి, మన రక్షకునికి మనమంటే ఇంకెంత బాధ్యత ఉంటుంది. అంతేనా? ఉంటుందా ఉండదా? అని శరీరంలో ఉన్న ఆఖరి రక్తబొట్టు వరకు మన కొరకు చిందించాడు. That Jesus has said the last drop of His blood in the body. అని శరీరంలో ఆఖరి రక్తబొట్టు వరకు మన కొరకు చిందించిన వాడు మన బస్తు పడుకోబెడతారా, లేవులో ఉంచుతారా? అంతే. అందుకే వాక్యం మన అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికముగా చేయగల సమర్థుడు మన దేవుడు. ఒకసారి చూడండి. అందుకని మాట చూసినప్పుడు అమ్మా బుద్ధి జ్ఞాన సర్వ సంపద ఆయన యందు, అంటే దేవుడు కోట్ల ఆశీర్వాదాలు ఉంటాయి. ఆశీర్వాదాలు మనం తీసుకోవడమే, అంతేనా? ఆ చంద్ర గోజాటి ప్రార్థన చేయడానికి ఈ బ్లెస్సింగ్ అంటే మనం తీసుకోవడం ఆశీర్వాదం అనేది. అయితే ఈరోజు మూలవాక్యం ఏంటంటే దేవుని మర్మమైన the Christ is the mystery for the mankind, the Christ is the mystery for the nations. అనగా మానవ జాతికి ప్రభువు ఏంటంటే ఒక మర్మముగా ఉన్నాడు.
అందుకని దేవుని మార్గమైన క్రీస్తుని మనం అర్థం చేసుకోవాలి. ఆయన గొప్పతనం అర్థం చేసుకోవాలి, ఆయన జ్ఞానం అర్థం చేసుకోవాలి, ఆయన మహత్యం ఎంత ఉందో అర్థం చేసుకోవాలి, ఆయన ఎంత శక్తి కలిగిన వాడో, ఎంత మహిమ కలిగిన వాడో, ఎంత మహత్యము కలిగిన వాడో మనం అర్థం చేసుకోవాలి జీవితంలో. బైబిల్లో యేసుప్రభు సేవలో అనేకమైన దృష్టాంతాలు మనకు కనిపిస్తాయి. ఒకసారి యేసుప్రభు ఒక ప్రాంతం ఉండి ఒక ప్రాంతం చేస్తున్నాడు. కొన్ని వేల మంది ప్రజలు ఆయన చుట్టూ ఉన్నారు. ఒక స్త్రీ వచ్చి ఆయన వెనక వచ్చి ఆయన వస్త్రపు చెంగిన ఎ వుమెన్, ఎ బ్లీడింగ్ వుమెన్ వాస్ సఫరింగ్ విత్ ద డిసీజ్ ఫర్ 12 long years. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి ఆయన వెనక వచ్చి ఆయన వస్త్రపు చెంగిన తాకింది. అమ్మా ఆయన ఆమె తన మీద చేతులు చేసే ప్రార్థన చేయలేదు. ఇది చాలా సార్లు వింటుంటాం. యేసుప్రభు చెయ్యి ముట్టుకోలేదు, ఆయన కాలు ముట్టుకోలేదు. ఏంటి ముట్టుకుందామా? టచింగ్ ద గార్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు యొక్క వస్త్రపు చెంగు అంటే అనుకుంటున్నాను అనుకోండి. దీన్ని ఆ వస్త్రం ఉంటుంది ప్రభువు మెడలో, ఆ వస్త్రం చెంగిని తాకింది అంటే ఆమెకి ఏం తెలిసి చెప్పండి? ప్రభువు యొక్క చెప్పండి ఏం తెలుసు ఆమెకి? ప్రభువు యొక్క శక్తి ఏంటో ఆ రక్తస్రావం కలిగి స్త్రీ తెలుసు. అందుకని నేను యేసుని ముట్టుకోక్కర్లేదు, ఆయన తల మీద నుంచి చేతుల నుంచి ప్రార్థన చేయక్కర్లేదు, ఆయన వస్త్రం దగ్గర తాగితే చాలు నాకు స్వస్థ వస్తుంది. ఎంత విశ్వాసం! అక్కడ ప్రభు వారు అంటారు శిష్యులు, నన్ను ఎవరు ముట్టుకున్నారంటే శిష్యులు అంటారు, ప్రభువా నీ చుట్టూ 1,000 మంది ప్రజలు ఉంటాయి, ఎవరు ముట్టుకుని నీ మీద అందరూ పడుతున్నారు, అందరూ ముట్టుకున్నారు, కానీ ఎవరికి ఆరోగ్యం కావాలి. బ్లీడింగ్ వుమెన్, ఒక రక్తస్రావం స్త్రీ మాత్రం ఆయన వస్త్రం చెందిన తాకి వెంటనే ఆరోగ్యం వచ్చింది. ఒకసారి ఒక శతాధిపతి వచ్చాడు యేసు దగ్గరికి. వచ్చి అంటున్నాడు, ఆయన ఇదిగో నా సర్వెంట్ రోగముతో బాధపడుతున్నాడు, నీవు నా ఇంట్లోకి రావడానికి నేను బాధ్యుని కాను కదా. ఏం చెప్పమన్నాడు? గివ్ మీ ఒక్క మాట చదివు, నా సర్వెంట్ ఖచ్చితంగా ఏటవుతారమ్మా అంతేనా అంటే ఆ శతాధిపతికి తెలుసు ఏంటంటే ఆ దేశీయులను గొప్పతనం ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన మహత్యం ఏంటి, ఆయన ఎటువంటి రోగం అనేది ఎలా బాగు చేయగలనది ఎవరికి తెలుసు? ఆ శతాధిపతికి తెలుసు. బైబిల్లోకి చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి ఆ దేవుని మర్మమైన క్రీస్తుని మనం స్పష్టంగా తెలుసుకో. మనం ఎంత స్పష్టంగా తెలుసుకో అంతగా మన హృదయంలో ఆదరణ ఏర్పడుతుంది, అంతగా మన జీవితంలో నెమ్మది ఏర్పడతాం, అంతగా మనం బలపరచబడతాం, అంతగా మనం ఆశించబడతాం, అంతగా దేవునికి సమృద్ధి మన జీవితానికి వస్తుంటాం. కాబట్టి ప్రత్యేకంగా ఈ మెసేజ్ యూట్యూబ్లో ఫేస్బుక్లో వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశించిన గాక. విన్న మాటలు మన హృదయంలో ఫలితాయి. అన్నిటికంటే ప్రాముఖ్యముగా విన్న వాక్యము బట్టి మనం ఇంకా వాక్యానుసారంగా జీవించినప్పుడు ఇంకా దేవుడు దీవులు ఏర్పడతారు. అటు కృప మన అందరికీ దేవుడు దయచేస్తారు. తల గురించి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మము కలిగిన దేవానికి కొందరు తెలుస్తాను. గొప్ప దేవుడు అద్భుతకరమైన ఆలోచన కట్టగా దేవుడు తండ్రి ఈ ఆరాధన ఘనంగా జరిగి 102 పైకి నిర్వహించుదాం. అందుకని ప్రాముఖ్యముగా తండ్రి విన్న మాటలు నీ బిడ్డలు కూడా ఫలితం ఇచ్చారు. యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఈ వర్తమానం ఎవరైతే తింటారో అందరూ దీవించమని ప్రార్థన చేస్తున్నారు. అందరూ 2 పైకి ప్రత్యేకంగా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో చూస్తున్నారు. నా తండ్రి నేను జాయిస్ దీవించు, జాయిస్ స్టాఫ్ నేను వ్యాపారాన్ని మనం రీబిల్డ్ చేయబోతున్నాను. సింగపూర్ లో స్వజన భద్రపడి అన్నగారు శాంతి పెద్ద మంది గురించి వాక్యం ఇచ్చింది. నేను తేజ జయని వారికి ఇచ్చిన బిడ్డ ఆజ్ఞాలు దీవించినాను. అందరూ 2 పైకి వెళ్తాం తండ్రి. అదేవిధంగా తండ్రి నేను ఆ వందనాలు తెలుస్తున్నాను తండ్రి. నేను ఆనికొన్న చిన్న పాల్గొని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తల్లి. నేను ఆ లక్షవారం వివాహం జరగబోతుంది మా చేతులుగా. బుధవారం నన్ను అతని పెళ్లి కొడుకుని ప్రధాన కార్యక్రమం జరగబోతున్నా తండ్రి. చన్నపాలి కవబారిని కూడా తండ్రి నేను వివాహం సిద్ధపాటు చేయండి తండ్రి. చన్నపల్లి దేవదేశం తీసుకువచ్చాం. మాత్రం గారి జ్ఞాపకాలు కూడా నచ్చిన ఘనంగా అంటే చన్నపల్లి వివాహం కూడా అన్ని కార్యక్రమం ఘనంగా జరగాలనుకుంటుంది. దివ్వని ప్రజలు గారిని దీవించడానికి కొన్నాను. అందరూ 2 పైకి వేద్దాం. నేను ఆ తండ్రి నేను కొందరు తెలుస్తున్నాను తండ్రి. బెంగళూరులో నేను 5 తండ్రి రాజేశ్వరి కుటుంబాన్ని దీవిస్తున్నాను. హైదరాబాద్ లో కస్తూరి గారి సుధీర్ని ప్రసన్న నేను తండ్రి నేను నా సుధీర్ భార్యను దీవిస్తున్నాను తండ్రి. మానస గారు కూడా మంచి గర్భఫలం ఇవ్వబోతున్నాను. మగబిడ్డను దయచేసి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అందరూ 2 పైకి వేద్దాం. నేను ఇంగ్లాండ్ పేజీ చేస్తున్న హరితాన్ని దీవించినాడు ఇక్కడ. నేను ఆ తండ్రి నేను దుబాయ్ లో సుకుమార్ గారి కుటుంబం, పాపస్ గారు నేను కుటుంబాన్ని తండ్రి చేస్తున్న జాబ్ ఉంటుంది. ఇలిసపాస్ గారు, సాయి గారిని, కిషోర్ గారు చేస్తున్న పరిచయం, రమణ గారిని, కుమార్ గారిని, నానాథని ప్రసాద్ గారు చేస్తున్న జాబుల్స్ కూడా దీవించడం. అమెరికా సతీయాన్ని రాజచిత్రాన్ని తండ్రి, జార్జ్ కుటుంబాన్ని తండ్రి
మోహన్ తండ్రి హంగే ఉన్నాడు తండ్రి. నేను కొందరు చెల్లిస్తున్నాం తండ్రి. నేను తండ్రి దూర ప్రాంతంలో తండ్రి నేను తండ్రి చిత్రం గారు మనవాడు శిల్పులను భద్రపరిచిన నేను తండ్రి శిల్పులను సాంస తండ్రి మౌనస్థ దూరదేశం ఎంతో ప్రయాసపడుతున్నారు తండ్రి. కొందరు ఆచరిస్తాం వారి ప్రయాసంతా దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను కూడిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి నేను నీకు చెల్లిస్తున్నాం తండ్రి. నేను తండ్రి నేను ఇంకా అనేకలు తండ్రి ఇద్దరు రాలేకపోయారు తండ్రి. అద్దరు రెండు పైకెద్దాం నేను విజయాన్ని జాన్ దీవించిన తండ్రి. నేను వినయ్ గారు కూడా నేను ఐర్లాండ్ వెళ్ళాను. నేను నీకు ఆర్కాస్ న్యూస్ అని ప్రొవైడ్ చేయండి. త్వరలో వినయ్ గారు ఐర్లాండ్ వెళ్ళడానికి మార్గం సలహాలు చేయండి తండ్రి. అద్దరు రెండు పైకెద్దాం. నేను వెంకటనగర్ రత్మాల్ గారు దీవించిన తండ్రి. నేను జాన్ బాబు గారు నేను డేరీ గారు వారికి మాత్రం వ్యాపారాన్ని దీవించిన అందరూ రెండు పైకెద్దాం. నానాది గారి తల్లి గారు కూడా నేను తల్లి పడిపోయినట్లయినా తండ్రి. నేను డైరీ హాస్పిటల్ శ్రీనగర్ లో హాస్పిటల్ కుమార్తె మక్కలోకి రక్తం చేస్తున్న స్వప్న కలుగుగా అజ్ఞాపిస్తున్నాం తండ్రి. ధనాన్ని పొందను ఆచరిస్తున్నాం తండ్రి. ధనా తండ్రి దినం అనేక రాలేకపోతండి. అప్పుడక్కడ కుటుంబాన్ని దీవించిన ఎంసీబాద్ మధ్య డెలివరీ ఇచ్చాను తండ్రి. వర్ధన గారి కమలమ్మ గారికి బలం శిక్షణ తండ్రి. త్వరలో దిలీప్ మళ్ళా విదేశీ వెళ్ళడానికి కూడా మార్గం సరళం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను తండ్రి నీ పొందను ఆచరిస్తున్నాం. నేను అప్పటిదాకా సుమారు గారు పిల్లలు కొడుకులు బాగట్లేదు పిల్లలిద్దరు వారిద్దరు కుమార్తెలు కూడా పిల్లలు కూడా మంచిగా పాలు తాగడానికి మంచిగా ఆహారం తినడానికి కూడా మీకు అప్పుడు ఇచ్చాను. మిక్సర్ గారు భవాని గారు తీసుకొచ్చి వారి కుటుంబాన్ని దీవించాం. చిట్టమ్మ గారు మనోడు సింగపూర్ ఉన్నాడు తల్లి కుమారుడు కూడా దీవించిన నాన్న కమలం గారు కుమారుడు నాగేంద్ర గారు కూడా సింగపూర్ ఉన్నారు. నేను భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దైక గారు తల్లి గారు కన్నా గారు మోజు తీసుకొచ్చి గారు అందరూ రెండు పైకేద్దాం. నేను రాజేష్ డ్యూటీ రాకపోతే ఉంచున్నాను. ప్రగతికి శ్రీష్ కుమార్ గారు గర్భం దయచేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యశ్వా కూడా నార్మల్ డేట్ దయచేయండి తండ్రి. నారాయణ కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. అందరూ రెండు పైకేద్దాం. నేను తండ్రి కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. నేను తండ్రి ఇంకా నా తండ్రి నేను కొందరు ఆచరిస్తాం తండ్రి. తండ్రి దినం తండ్రి ఇంకా చాలా మంది రాలేకపోయారు. కొత్తగా వస్తున్న వారి కుటుంబాలు కూడా చిన్నారావు గారిని చిన్నమ్మ గారిని కూడా దీవించు. కుమారుని కుమార్తె కూడా దీవించినాడు. చదువుకొని దీవించుకొని నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను కల్పన మంచి డెలివరీ ఇచ్చారు తండ్రి. దిలీపుడు మన పిల్లలు విదేశాలు మార్గం సహాయం చేయండి. నేను రవిని కూడా క్షేమంగా నేను విశాఖపట్నం గృహం తీసుకొచ్చాను తండ్రి. రవిని కూడా మళ్ళీ ఎగ్జామ్స్ రాయడంటున్నాడు తండ్రి. కొందరు అదే ప్రవీణ్ కూడా మందిరానికి మాకు ఎంత సర్వీస్ చేస్తున్నా సర్వీస్ కూడా దీవించబడి పని అందరూ చేరిపోయి ప్రత్యేకంగా నవీన్ కూడా ప్లాన్ చేస్తున్న తండ్రి గారు కుమారుడు తండ్రి. నవీన్ కూడా నేను దుబాయ్ ఉన్నాడు. నవీన్ జాబ్ నడిపించాను. నవీన్ వివాహం పట్ల ఉద్దేశం పిల్లలకి నెరవేర్చినాను. నేను బుద్ధి గారికి ప్రియాంక గర్భం ఇచ్చేది. బుద్ధి గారి ప్రియాంక కూడా మంచి గృహం కట్టుకుంటున్నాను. ఆ కండికి వచ్చినా కూడా గొప్పగా జరిగించిన త్వరలో మా చేతులు dedication అవడానికి కూడా దాన్ని గొప్పగా ఇచ్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నా తండ్రి నేను బోధ గారి మందిరానికి రావడానికి గొప్పగా ఇచ్చాను తండ్రి. నా తండ్రి నాన్ని కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. నా తండ్రి పాపం గారు రేణుకు గారు గత వారం 15 కూడా ఇద్దరు రేణుకు గారు మందిరాన్ని తీసుకొచ్చారు తండ్రి. కుమార్ గారు కూడా మందిరాన్ని తీసుకొచ్చారని కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. నా దుబాయ్ సిద్ధి కుమార్ గారిని వారి కుటుంబాన్ని నాన్ని కొందరు ఆచరిస్తున్నారు. బండి కూడా డాక్టర్ సీట్ ఫ్రీ సీట్ ఇచ్చిన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాన్ని కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నేను విన్న మాటలు మీ అందరి బిడ్డల ఫలితం ఇచ్చేయండి. ప్రత్యేకంగా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఈ వర్తమానం తండ్రి నేను ఎవరైతే వింటున్నారో వారందరూ మీరు దీవించి ఆశించమని తండ్రి. ఇప్పుడు ప్రతి ఒక్కరు పేరు పేరు దీవిస్తాం. ఏ స్నాపడికి వచ్చినాము తండ్రి. ఆమె రక్తమే చేయండి రక్తమే చేయాలి కాక ఆమె పర్వత దేవుని ప్రేమైన కుమారుడు ఆదరణ కర్తన పరిశుద్ధాత్మ సహాసం ఇక్కడ కూడిన మనకున్న దినాన్ని సరిపడేందరికీ యూట్యూబ్ లో ఫేస్బుక్ లో వర్తమానం అంటున్న వారికి అందుకని ప్రముఖ చరపాలకి నెక్స్ట్ వారం జరిగిపోయే వివాహ కార్యక్రమం బుధవారం పెట్టుకోవద్దు రూమ్కి సర్వీస్ కి సకల పరిస్థితులు తీస్తారు జరగాలి. ఇప్పుడు ప్రభు ఆకలిపోయారు సదగతి నడిపించింది కాక